కీర్లంపూడి మండలం రాజుపాలెంలో అత్తింటి వద్ద తన కుమారుడితో కలిసి పౌనదీక్ష చేపట్టిన నాగు వెంకటలక్ష్మి అనే మహిళ 2001 సంవత్సరంలో వీరబాబు అనే వ్యక్తితో పెళ్లి చేసి బాబు పుట్టిన తర్వాత భర్త అత్తమామలు తమకు సంబంధించిన లేనట్లు కూడా వెళ్తీశారు. అయితే భర్త ద్వారా తన కుమారుడికి చెందాల్సిన ఆస్తి మొత్తం కాజేస్తున్నారు. స్థానిక వైసీపీ నేత అండతోనే మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఏళ్ల తరబడి పోలీసుల చుట్టూ పెద్దల చుట్టూ తిరిగినా కూడా న్యాయం జరగలేదు. ఇక న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడే కూర్చొని ఉంటాను నాగు వెంకటలక్ష్మి అన్నారు. వెంకటలక్ష్మి అండి. మాది గోర్స గ్రామం. అద్దాల వెంకటరమణ గారు రెండో అబ్బాయికి ఇచ్చి చేశారు, మోసం చేశారండి. కొంచెం మెంట్లో అయినా నేను కాపురం చేసినప్పుడు నాకు ఒక బాబు పుట్టాడు. నాకు 2 ఎకరాల చేను వాటా రావాలండి. నాకు ఇవ్వకుండా నన్ను తౌరేసి ఇంట్లో బయటకు గెంటేశారండి. ఆయన 22 సంవత్సరాల నుంచి ఒక లెక్కనే తిరుగుతూ ఉన్నానండి. మా ఆయన నాకు ఇమ్మని అడిగినా నాకు ఇవ్వలేదండి. వాళ్ళు ఏ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినా, కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా నీకు చిల్లికి అవ్వదు అక్కనేమో నేను చంపేస్తానని చెప్పి అడుగుతున్నారండి. సంవత్సరం నుంచి మొత్తానికి దారుణంగా వీళ్ళ దగ్గర తిరుగుతూనే ఉన్నానండి. ఇప్పుడు ఇంట్లోకి వస్తే బయటికి గెంటేసి నా తోడుకోవాలని చంపేస్తాను, ఇక్కడ నాకు మీటింగ్ పెట్టద్దు అని చెప్తుందండి ఆవిడ. ఒక సత్యప్రభ గారి దగ్గరికి వెళ్ళామండి, ఆవిడ న్యాయం చేయలేదండి. జ్యోతుల నవీన్ గారి దగ్గరికి వెళ్ళామండి, ఆయన న్యాయం చేయలేదండి. ఒక క్రిమినల్ లాయరు ఉన్నారండి, ఆయన జోగా శ్రీని అనే వ్యక్తి అండి. ఆయనే మొత్తం అంతా ఇక్కడ నన్ను ఆట కట్టిస్తున్నారండి. మొత్తం అంతా కూడా ఆయనే ఏమీ ఇవ్వకుండా చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చెప్పుకోమనండి అని చెప్తున్నారండి ఆయన. నేను చాలా మంది పెద్ద మనుషుల దగ్గర తిరిగానండి. నేను గొల్లపాలెం స్టేషన్లో కంప్లైంట్ పెట్టానండి, ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ పెట్టానండి. ఎక్కడ కూడా వెళ్ళి ఏమీ చేయట్లేదండి, అసలు నాకు న్యాయం చేయట్లేదండి. ఎక్కడికి వచ్చి నాకు ఆ జోగా శ్రీని గారు అడ్డుపడుతున్నారండి. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా లెటర్ రాశారండి, నాకు సావైనా బతికిన ఈ రోజు ఏదైనా సరే నేను ఇక్కడే ఉంటానండి. నాకు న్యాయం చేసే వరకు నేను ఇక్కడే చచ్చిపోతానండి. నేను అంతకన్నా నాకు ఏ మార్గం, నా కొడుకుని నేను 22 సంవత్సరాల నుంచి పోషించుకుంటున్నానండి. నేను పోషించలేకపోతున్నానండి. నా తండ్రి బెంగ పెట్టుకుని మంచం పట్టి చనిపోయారండి. ఇప్పుడు మా తల్లిగారని ఆవిడ కూడా మంచం పట్టేశారండి. నాకు ఎవ్వరూ దిక్కులేరండి. ఇలా నన్ను కాళ్ళకి చెప్పులు అరిగేలా తిప్పుతున్నారు. శ్రీని గారు ఎక్కడ తిన్నా సరే చెప్పులు కాళ్ళు అరిగిపోతాయి, కానీ ఆవిడకి ఏమి చిల్లి కావు దక్కదు అంటుందండి. మరి ఆయనకి నేను పెళ్లి చేసుకుని ఆయనకి భార్యగా రాలేదండి. నాకు ఆయన లాయర్ అండి, ఒక క్రిమినల్ లాయర్ అండి. ఆయన వైసీపీ లీడర్ అండి. ఆయన ఎవరు పిలిచినా, గీత గారు పిలిచినా, ఎవరు పిలిచినా ఎక్కడికే రావట్లేదండి. మెయిన్ అంతా మొత్తం ఆయనే చేస్తున్నారండి మొత్తం. నాకు మా మామగారు కూడా ఏమీ ఇవ్వను, నువ్వేం పీక్కుంటా పీక్కొని మంచం మీద పడుకుని అసలు నుంచి కూడా కదలట్లేదండి. మా తోడుకోలు బయటకి ఎంటేస్తుందండి, ఇంట్లో కూడా రానివ్వట్లేదండి. మా మధ్యగారు మా మామగారు అవి కూడా ఎవరో కూడా నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదండి. దయచేసి రాజకీయ నాయకులు కూడా నాకు ఎవరు న్యాయం చేయదు. ఇప్పటికైనా నాకు న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ సార్ కానీ, లోకేష్ గారు కానీ అందరికీ నేను నమస్కరించుకుని చెప్పుకుంటున్నానండి. నా కోడు ప్రతి రాజకీయ నాయకులు కూడా నేను చెప్పుకుంటున్నానండి, నాకు న్యాయం చూపిస్తారని చెప్పుకుంటున్నానండి. ఏ పెద్ద మనుషులు వచ్చినా ఎవరు వచ్చినా బయటకి గెంటేసే ప్రయత్నం తప్పండి నాకు అసలు ఏమి ఇచ్చే ప్రయత్నం చేయట్లేదండి. వాళ్ళు మరి నా కొడుకు నేను ఎలా పోషించుకోనండి. ఈ రోజు ఇంతమంది పెద్దలు నా చుట్టూ వచ్చి నాకు ఇచ్చేస్తున్నాడు. ఆయన బయటికి పొమ్మని పెద్దలు కూడా బయటకు పొమ్మని మాట్లాడారండి. ఇప్పుడు మగవాళ్ళని కూడా కొట్టిందండి ఆవిడ. ఇప్పుడు నాకు హక్కు లేదంటున్నారండి. నా భర్తకు వచ్చిన నాకు హక్కు ఎందుకు లేదండి? 22 సంవత్సరాల నుంచి ఇంటి చుట్టూ తిరుగుతానే ఉన్నానండి. నేను నాకు న్యాయం చేయట్లేదు, నాకు హక్కు లేదని అంటారండి వాళ్ళు. నేను ఏం చేయనండి? నా బిడ్డని ఎలా పోషించుకొని నేను అంత ఆస్తి కూడా అడగలేదండి. నేను కనీసం ఎకరం చేయనిమ్మని అడుగుతున్నాను, అది కూడా నాకు ఇవ్వలేకపోతున్నారండి వాళ్ళు. మా ఆయన గారు అసలు హెల్త్ పోగోదండి, మోసం చేసి మెంటలండి. ఆయనతో చాలా నాకు ఎంత నరకం చూపించారండి. సిగరెట్లతో కాల్చడం, మొగలతో చెప్పుకోవాలనే విధంగా బాధలు పెట్టారండి. అయినా నేను అలాగే చేసేదాన్ని. నేను కాపురం చాలా నరకం చూపించారండి నాకు. ఈ నరకం నుంచి నన్ను విముక్తి చేస్తారని ఇంక లాస్ట్ రోజు అండి. ఈ రోజు నేను కోరుకుంటున్నానండి, రాజకీయ నాయకులందరినీ కోరుకుంటున్నానండి, దయచేసి మా పెద్ద ఆడపడుసు, చిన్న ఆడపడుసు అందరూ కూడా చాలా ఘోరంగా పోరాడుతున్నారండి. వాళ్ళందరూ అడ్డుపడుతున్నారండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అసలు చిల్లి కావు దక్కదు, నీకు కేసులు కట్టేవని, మమ్మల్ని స్టేషన్లో అప్పుడే లాగేవని చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి. నా బిడ్డ నేను చచ్చిపోయినా కూడా రెడీగా ఉన్నానండి. నాకు ఇంకా న్యాయం జరగకపోతే నా కొడుకు నేను ఎలా పోషించుకోనండి? నా కొడుకు మరి వాళ్ళకి చెందినవాడు కదండి, చిల్లిగా కూడా ఏమన్నా అడుగుతున్నారండి. బిడ్డను వాళ్ళకి ఇచ్చేయాలంటండి, నేను అవసరం లేదంటండి. అందరికీ 2 ఎకరాలు పంచుకున్నారండి, నాకు ఒకసారి చిల్లిగా కూడా ఇవ్వలేదండి. నాకు అసలు నా అర్థం నాకు ఇమ్మని అడిగానండి. ఆ వైసీపీ లీడరు క్రిమినల్ లాయర్ అండి ఆయన, ఆవిడకి ఇవ్వద్దు, ఏం పీక్కుంటుందో పీక్కోమని. ఆయన మెయిన్ కారణం జోగా శ్రీని గారు, మా పెద్ద ఆడపడుచునండి మెయిన్, ఇంక మా చిన్న తోటకోళ్ళండి.
లోకేష్ సార్కి పవన్ కళ్యాణ్ సార్కి నాకు పెద్ద మనసుతో నాకు హోమ్ మినిస్టర్ గారికి మంచి మనసు చేసుకుని నాకు దయచేసి న్యాయం చేర్పిస్తారని కోరుకుంటూ మిమ్మల్ని కోరుకుంటున్నానండి నేను.